అండ్ అందరికి బంతి ఇలాగా గుజ్జుగా వచ్చింది చూసారా, పొడవుగా అయిపోతుంది ఇది, అందుకని కట్ చేశాను. ఇది వేస్ట్ కాదులేండి, మళ్ళీ పక్కన నాటేస్తాను. నాటేస్తే మళ్ళీ బతికేసి ఇంకా ఎక్కువ వస్తాయి అన్నమాట. బంతి ఎప్పుడైనా ఇలా చెయ్యాలి. ఇంకోండి కట్ చేసిన మొక్క ఇది, ఇప్పుడు నాటుతున్నాను చూడండి. ఎలా నాటేసుకుంటే అది మళ్ళీ 2 డేస్కి అలా బతికిపోతుంది. తర్వాత చిగురు రావడం మొదలు పెడుతుంది. అక్కడ 2 పెట్టామండి, ఇదిగో ఇంకో 2 ఇక్కడ పెడుతున్నాము. మొత్తం 6 కొమ్మలు కట్ చేశాను. మళ్ళీ ఇవి ఎలా బతికినాయో ఎలా పెరుగుతున్నాయో మళ్ళీ ఒకసారి వీడియో చేసి చూపిస్తాను మీకు, సరేనా? ఇది గల్జేరు మొక్క అండి, తెల్ల గల్జేరు మొక్క. ఉంచుతాను ఎందుకంటే కిడ్నీలు మనకి బ్లడ్ అది అన్నీ శుభ్రం చేస్తుంది కదా, పప్పులు వేసి వండుతాను అన్నమాట.